మోంతా తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ బద్వేల్లో పర్యటించారు. స్థానిక మైదుకూరు రోడ్డులో వర్షపు నీరు నిలుస్తున్న ప్రాంతాన్ని డ్రైనేజీని పరిశీలించడంతో పాటు బద్వేల్ పెద్ద చెరువును పరిశీలించారు. ప్రధాన రహదారులు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ కాలువలు విస్తరణ చేయడానికి అంచనాలు డిజైన్ తయారు చేయాలని ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిలను ఆదేశించారు. అనంతరం బద్వేల్ పెద్ద చెరువును సందర్శించి చెరువు సామర్థ్యం, చెరువు కింద ఉన్న ఆయకట్టు వివరాలను ఇరిగేషన్ వేణుగోపాల్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బద్వేల్ నుంచి బయలుదేరి పోరుమామిళ్ల మండలంలో వాగులు, వంకలు ఉప్పొంగాయి, పంటలు దెబ్బతిన్నాయి. టేకూరిపేట, సిద్దిపల్లె, తిమ్మారెడ్డి పల్లె, తోకలపల్లె గ్రామ పొలాలు నీటితో నిండాయి. కోత కోసి ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయిందని కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ బాబుకు తెలియడంతో పోరుమామిళ్ల చెరువును సందర్శించారు. దమ్మనపల్లె వద్ద రైతులు రోడ్డుపై పోసుకున్న ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. దెబ్బతిన్న పొలాల గురించి, పంట దెబ్బతిన్న పొలాల గురించి అధికారులను విచారించారు. ఈ తుఫాను వల్ల నష్టపోయిన రైతులు ఏ మేరకు పంట నష్టం జరిగింది తదితర నివేదికలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.